ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకవైపు చలి, మరొక వైపు వర్షాలు ఏపీ ప్రజలకు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. దీనికి తోడు తుఫాను గండం వారిని మరింత ఇబ్బందికి గురి చేస్తుంది. సంక్రాంతికి పూర్తిగా అందరూ ఆ సంక్రాంతి మూడ్లో ఉండి ఏపీలో పూర్తిగా పండగ వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకుందామని పట్టణం నుంచి పల్లెలకు వెళ్తున్నటువంటి ప్రజలకు ఈ వర్షాలు అనేటివి పెద్ద దెబ్బ పడేలా చేస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా వేగంగా కదులుతుంది. ఇది గంటకు 13 కిలోమీటర్ల వేగంతో శ్రీలంక వైపు కదులుతుంది. దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అలాగే దక్షిణాది రాష్ట్రాలపైనే ప్రభావం ఈ తుఫాన్ కారణంగా పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కేరళలో అత్యధిక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు తీర ప్రాంతాలలో అయితే నేడు రేపు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లా కానీ, తిరుపతి జిల్లాతో పాటుగా రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశం మేఘామృతమై చల్లని గాలులు కూడా వీస్తాయని అంచనా వేస్తున్నారు. ఏపీలో తుఫాను ప్రభావం ఒకవైపు ఉంటే రాష్ట్రంలో చలి తీవ్రత కూడా క్రమంగా పెరుగుతుంది. ఉత్తర భారతం నుండి వీస్తున్నటువంటి పొడి గాలుల వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా పడిపోవడంతో ప్రజలు గడ్డగట్టే చలితో ఇబ్బందులు పడుతున్నారు. విశాఖపట్నం, కడప, అనంతపురం వంటి నగరాలలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో పగటిపూట కూడా చలి వాతావరణం కనిపిస్తోంది. అలాగే రాబోయేటువంటి 4 రోజుల పాటు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాలలో దట్టమైనటువంటి పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో ఉదయం వేళలో విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుందంటూ చెప్తున్నారు. అందుకే ఈ సమయంలో ఊర్లలోకి వెళ్ళేటువంటి వారందరూ కూడా, తమ సొంత వాహనాలలో వెళ్ళేటువంటి వారందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. దట్టమైనటువంటి పొగ మంచు ఉన్నటువంటి సందర్భంలో రోడ్ల మీదకి వాహనాలతో వస్తే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనదారులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ చెప్తున్నారు. జాతీయ రహదారులపైన ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ప్రయాణికులు ఫాగ్ లైట్లను వాడుతూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో పండగ వేళ భిన్నమైనటువంటి వాతావరణంతో ప్రజలు ఇప్పుడు ఉలికిపడేటువంటి పరిస్థితి ఏర్పడింది.